వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫస్ట్ సెమ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి పిఎస్క్యూటీ ఎల్లుండి మండే ఎగ్జామ్ ఉందిగా. ఒక 1.5 డే గ్యాప్ అయితే ఉంది. మీరు యూస్ఫుల్గా యూస్ చేసుకుంటే టైం యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్ వెరీ ఈజీలీ. పిఎస్క్యూటీ పేపర్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ ఏ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటికల్ పేపర్ కాబట్టి చాలా వరకు స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతారు. చాలా వరకు స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అవుతారు అండ్ ఈ సబ్జెక్ట్లోనే మార్క్స్ కూడా స్కోరింగ్ చాలా మంది తగ్గిపోతాయి. కానీ ఈజీ సబ్జెక్ట్ ఇది కూడా. కొన్ని క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. దానివలన పిఎస్క్యూటీ టఫ్గా ఉంటుంది. పిఎస్క్యూటీ నోట్స్ అనేది కావాలంటే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా కాంటాక్ట్కి వాట్సాప్ చేయండి. పేమెంట్ అయిన తర్వాత మీకు అనేది నోట్స్ అనేది వస్తుంది. 79 రూపీస్ ఆల్ 8 యూనిట్స్. ఈచ్ యూనిట్కి 10 రూపీస్ అలా పడుతుంది అంతే. సో దాంతోపాటు మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ జావా ఈ సబ్జెక్ట్స్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కొన్ని యూనిట్స్ అనేది నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి. అవి మీకు ఫ్రీగానే పెడతాను. అండ్ ఈ వీడియో డిస్టెన్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి స్టాటిస్టిక్స్ వచ్చేసరికి సెకండ్ సెమ్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఈ వీడియో వచ్చేసరికి ఫాలో అయిపోండి. సో కొన్ని రివ్యూస్ ఉన్నాయి. చాలా మంది ఫేకా నిజమా అని అడుగుతారు. ఇట్ ఈస్ అండ్ రియల్. 1 ఇయర్ నుంచి నేనైతే ఛానల్ రన్ చేస్తున్నాను. సేల్ కూడా చేస్తున్నాను నోట్స్. యూ కెన్ బిలీవ్ మీ. అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేది పేషెన్స్గా వెయిట్ చేయండి. నాకు కూడా నెట్వర్క్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో కీప్ ఇన్ మైండ్. పిఎస్క్యూటీకి వచ్చేసరికి స్కోరింగ్ యూనిట్స్ వచ్చేసరికి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 7. ఈ 5 యూనిట్స్లో మీరు చదువుకుంటే ఈజీగా 6-7 లాంగ్ ఆన్సర్స్ అనేది మీరు అటెంప్ట్ అనేది క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో మీరు వచ్చేసరికి ఈజీగా ప్రాబబిలిటీలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబబిలిటీ కానీ రాకపోతే మీకు ఫస్ట్ 3 యూనిట్స్ అనేది రాదు. ఎందుకంటే అవన్నీ ప్రాబబిలిటీ బేస్డ్ యూనిట్సే. అండ్ మల్టీవేరియేట్ అనాలిసిస్ అండ్ శాంపుల్ టెస్ట్ కొన్ని మల్టీవేరియేట్ అనాలిసిస్లో కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. అవి అని థియరాటికల్ క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ అనేది ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఎక్కువే ఉంటుంది. శాంపుల్ టెస్ట్స్లో కూడా ఎక్కువే ఉంటుంది సిలబస్. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. నోట్స్ కావాలంటే నా దగ్గర రండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దు. సిమ్ అయితే నా ఫోన్లో అయితే లేదు. యూనిట్ 1 వచ్చేసరికి ప్రాబబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీలో మెయిన్గా ఒక థీరం అనేది పక్కాగా ఫర్ షూర్గా ఇస్తారు. థీరమ్స్ వచ్చేసరికి అడిషనల్ థీరం ఉంటుంది. మల్టిప్లికేషన్ థీరం ప్రూవ్ చేయమంటారు. బేస్ థీరం ప్రూవ్ చేయమంటారు. అప్పుడప్పుడు రేర్గా టోటల్ ప్రాబబిలిటీ థీరం అనేది ఒకటి ఉంటుంది. అవి ప్రూవ్ చేయమంటారు. మాక్సిమం ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చదువుకోండి. సెకండ్ వన్ వచ్చేసరికి డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీని డిఫైన్ చేయమన్నారు. స్టేట్ అంటే ఒక డెఫినేషన్ కూడా రాయాలి, ప్రూవ్ కూడా చేయాలి ఆ డెఫినేషన్ ఎలా అయిందని, ఆ ఫార్ములా ఎలా అయింది. సో ఈ 3 అనేది ఫస్ట్ చూసుకుంటారు. ఫోర్త్ వన్ యాక్షన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ 2 మార్క్స్ క్వశ్చన్ లాంగ్స్లో కూడా మిక్స్ చేసేస్తారు. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ స్టాండర్డ్ మోడల్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ 2025లో 7 మార్క్స్ క్వశ్చన్గా ఈ ప్రాబ్లం అనేది ఇచ్చారు. ఎర్న్స్ ప్రాబ్లం ఉంటాయి కదా, ఇవనేది మీరు చూసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఇయర్ మాక్సిమం ఇవ్వరు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి 25కి. ఫర్ 26 బ్యాచ్కి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ డిస్టెన్స్ వాళ్ళకైతే పెట్టారు ఈ క్వశ్చన్. ఏ కెన్ హిట్ టార్గెట్ at 3 times in 5 shots. B hit target in 2 times in 5 shots. C hits target 3 in 4 shots. Find the probability of target being hit when all of them try. ఈజీ క్వశ్చన్ అయితే ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటి మోడల్స్ అనేది ఎక్కువ ఇస్తారు. ఒక బ్యాగ్లో కొన్ని బాల్స్ ఉన్నాయి అండ్ కొన్ని కర్చీఫ్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇలాంటి కలర్స్లో ఒక కలర్ని ఒక కలర్లో తీయడానికి ఎంత ప్రాబబిలిటీ, ఎంత అవకాశాలు ఉన్నాయని అడుగుతారు. సిక్స్త్ వన్ చూసేసరికి తేజ పాస్ట్ ఈసం కూడా ఇంపార్టెంట్. సెవెంత్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ రోడ్ కాంట్రాక్టర్ ప్రాబ్లం. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసేయండి. నేను ఒక్కొక్కటి చెప్తే టైం అనేది హాఫ్ అన్ అవర్ పైన వీడియో అయిపోద్ది. మీరు కూడా ఎవరు చూడరు కాబట్టి తీసుకోండి. ఎయిత్ వన్ వచ్చేసరికి డిఫెక్టివ్ ప్రాబ్లం అండి. ఒక డిఫెక్టివ్ ప్రాబ్లం మోడల్ ఇచ్చాను, ఇది ఒకటి చూసుకోండి. అంతగా అన్ఇంపార్టెంట్, మాక్సిమం ఇవ్వకపోయినా యూ కెన్ సీ ఇట్. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న 5 ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8, 9, 10, 11. ఇవి ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చారు ఏయూలో. దిస్ ఇస్ ఆల్సో ఈజీగానే ఉంటుంది. ఎన్ని పోస్ట్స్కి అట్లీస్ట్ ఒకలైనా ఉండాలి, అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు ప్రాబబిలిటీలో. నైన్త్ వన్ వచ్చేసరికి ఏ క్లాస్ కంటైన్ 6 girls and 10 boys. ఒక కమిటీలో 3 మెంబర్స్ని ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇఫ్ 3 boys ఆర్ సెలెక్టెడ్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 2 girls ఆర్ సెలెక్టెడ్. ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10th అండ్ 11th వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్ అండి. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్కి లాంగ్స్లో కూడా ఇచ్చేస్తారు ఈ మధ్యన, నేను చూసాను పేపర్లో. సో 2 మార్క్స్ క్వశ్చన్ అనే వదిలేకండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చేసుకోండి. ఏంటి ఎవరు కార్డ్స్ పైన ఉంటుంది. కార్డ్స్ గురించి అవగాహన తెచ్చుకోండి. దాని తర్వాత డైస్ అండ్ చెస్ గురించి, గేమ్స్ గురించి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. 10th వన్, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ స్టఫ్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఎయిదర్ ఏ స్పేడ్ ఆర్ కింగ్.
Next question, a fair die is tossed twice. Find the probability of getting a 4, 5 or 6 on its first toss and 1, 2, 3, 4 on the second toss. ఈ క్వశ్చన్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, సారీ. 11th వన్ చూసారా? 12th క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏఈఓకి ఇచ్చారు. చాలా సింపుల్ ప్రాబ్లం, ప్రాక్టీస్ చేయకపోయినా మీరు చేసేయచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూనిట్ 1 ప్రాబిలిటీ. యూనిట్ 2 వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్లో వచ్చేసరికి మీకు ర్యాండమ్ వేరియబుల్స్లో థియరీ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక థియరీ క్వశ్చన్ ఉంటుంది, ఈజీగా వస్తే ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, టైప్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ దాని వల్ల ఉన్న అప్లికేషన్స్ ఏంటని రాస్తారు. సెకండ్ వన్, define mathematical expectation of a random variable. State what the expectation of sum of two random number is equals to the sum of their expectation. This is also very important and standard. Second and third very important. Explain joint probability distributions with their properties and probability generating functions. Third, fourth అనేది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. దీనిపై నుంచే సమ్స్ అనేది అడుగుతారు. ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్ ఏయూ పీవైక్యూస్లో పడింది. ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మాక్సిమం పీవైక్యూస్ అండ్ ఇంపార్టెంట్ మోడల్సే. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్లో ఇలాంటి మోడల్స్ అనేది ఎక్కువగా వస్తాడు. ఒకవేళ సమ్స్ అనేది ఇస్తే, ఈ సమ్స్ కూడా మనం ఇంటర్లో చేసి ఉంటాం చూడండి, 12లో ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి కదండి, అవి క్యాచ్ చేసుకున్న అలాంటి మోడల్స్ అనేది వచ్చేస్తుంది. సెవెంత్ క్వశ్చన్ అలాగే ఉంది, 7th and 9th. 8th క్వశ్చన్, క్యూబికల్ డై ఈస్ థ్రోన్, ఫైండ్ ది మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ గివింగ్ ది నంబర్ ఆన్ ది ఫేస్ దట్ షోస్ అప్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్. దాని నుంచి మనం క్యాలిక్యులేట్ మీన్ అండ్ మీడియన్ క్యాలిక్యులేట్ చేయమని, ఇది ఒక మోడల్ టైప్ క్వశ్చన్స్. 10 and 11. దీంట్లో కండిషనల్ డెన్సిటీ, జాయింట్ డెన్సిటీ కూడా ఉంది, జాయింట్ ప్రాబిలిటీ డెన్సిటీ అండ్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీంట్లో వచ్చేసరికి మీన్ డీవియేషన్, అబౌట్ మీన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేస్తారు, ఈజీగానే ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్ 2. యూనిట్ 3 వచ్చేసరికి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో నేను చెప్పింది చదవండి, పక్కగా ఒకటి అనేది లాంగ్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్స్కి ఒక మీన్, వేరియన్స్, క్యూములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్స్, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్, ప్రాబబిలిస్టిక్ జనరేటింగ్ ఫంక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్స్. ప్రతి దీనికి మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 7 ఇచ్చాను కదా, 7 వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ థీరం ప్రాక్టీస్ చేయండి. అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు, మీరు మీన్ వేరియన్స్ అనేది పక్కా రాయాలి, ప్రూవ్ చేయాలి ఫార్ములా. 4th వన్ వచ్చేసరికి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాపర్టీస్, వెరీ ఇంపార్టెంట్. 5th వన్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. 6th వన్ వెరీ ఇంపార్టెంట్, 6th and 7th షో దట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. 7th వన్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. రికరెన్స్ రిలేషన్ అన్ని క్యాన్సిల్ అయిపోతే ఇంటి మిగులుతుంది. రికరెన్స్ రిలేషన్ ఫర్ ఫైండింగ్ ది మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. 8th క్వశ్చన్ చూసుకుంటే, దీంట్లో ఈ చాప్టర్లో ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి ఇస్తారు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ బ్యాడ్ రియాక్షన్ ఫ్రమ్ ఎ సర్టెన్ ఇంజెక్షన్ ఇన్ 0.001 డిటర్మైన్ 2000 ఇండివిజువల్స్, మోర్ దెన్ 2 విల్ గెట్ ఏ బ్యాడ్ రియాక్షన్. 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇలాంటి మోడల్ వచ్చేసరికి ఇచ్చారు. సో 9th మోడల్ వచ్చేసరికి ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ 11th వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసరికి ఇచ్చాడు ఇలాంటి మోడల్. 10th and 11th ఈ రెండు క్వశ్చన్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. 11th వన్ వచ్చేసరికి ప్రాబిలిటీ ఆఫ్ వెహికల్ హ్యావింగ్ అన్ యాక్సిడెంట్ అట్ అ పర్టికులర్ ఇంటర్సెక్షన్ ఈస్ 0.001. సపోజ్ దట్ 10,000 vehicles per day travel through this intersection. What is the probability of accidents occurring? What is the probability of 2 or more accidents గురించి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక్కొక్కటి నేను చెప్పలేకపోతాను, టైం అనేది ఎక్కువ లేదు మనకి, ఎల్లుండే ఎగ్జామ్. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో 11, 12, 13. ఇక్కడ 13th క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇచ్చారు. 13th క్వశ్చన్, ఫస్ట్ 11th క్వశ్చన్ చూసుకుంటే అది సింపుల్గానే ఉంది, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి. అండ్ 12th క్వశ్చన్ కూడా ఫిట్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా తెలిస్తే దాంతో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, క్యాష్యూ ఒకటి ఉంటే మీరు. అండ్ 13th వన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఇచ్చారు, లెట్ ఎక్స్ బి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ హ్యావింగ్ పీడిఎఫ్. ఒక ఫంక్షన్ అనేది ఇచ్చారు, ఆ ఫంక్షన్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని ఆబ్టైన్ చేయమంటున్నారు ఫర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై డిఫరెన్షియేటింగ్ ఎంజీఎఫ్. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్. సో ప్రిపేర్ దిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇవి ఈ మోడల్ కూడా ప్రిపేర్ అవ్వండి. 11th వన్ పీడిఎఫ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ విత్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. 14th వన్ పాయిజన్ వేరియేట్, కొంచెం డిఫరెంట్ సమ్. ఇవి కూడా చూసుకోండి, సింపుల్గానే ఉంటాయి ఒక్కొక్కటి. యూనిట్ 4 వచ్చేసరికి మల్టీవేరియట్ అనాలిసిస్. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్యాష్యూ క్యాలిక్యులేటర్ పట్టుకొనే వెళ్ళండి. ఒకవేళ మీరు పట్టుకెళ్ళకపోతే అప్పుడప్పుడు ఒక్క సమ్ కూడా మీరు చేయలేరు, వచ్చిన సమ్ కూడా. బై ద వే ఇన్విజిలేటర్స్ కూడా అలౌ చేయరు ఒకళ్ళు క్యాష్యూ ఒకళ్ళు మార్చుకోవడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ కొరిలేషన్ అండ్ ఇట్స్ టైప్స్, ఆల్సో ఇల్లుస్ట్రేట్ స్కాటర్ డయాగ్రామ్. కొరిలేషన్ దాని టైప్స్ గురించి రాస్తారు. సింపుల్ ఆన్సర్.
అండ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ ఆన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ 2 మార్క్స్ క్వెషన్. ఒకవేళ షో దట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ x అండ్ y అయితే లాంగ్ ఆన్సర్ వచ్చేస్తది. -1 అండ్ +1 మధ్యలో ఉంటది. థర్డ్ వన్ డిరైవ్ స్పియర్మాన్ ర్యాంక్ కోఎఫిషియంట్ కొరిలేషన్ వెరీ ఇంపార్టెంట్. స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ థియరం వచ్చేసరికి. అండ్ ఫోర్త్ వన్ నేను ఇక్కడ మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇలాంటి మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. నేను ఇలాంటి 3 మోడల్స్ అనేది ఇచ్చాను. ఇదొక మోడల్ అండ్ నెక్స్ట్ 2 మోడల్స్ ఒకటి ఇస్తాను. లీస్ట్ స్క్వేర్స్ మీద ఇలాంటి ఒకటి ఉంటుంది అండ్ మల్టిపుల్ రిగ్రెషన్ అండ్ కై స్క్వేర్ మీద ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. వెరీ ఈజీ. మాక్సిమం క్యాలిక్యులేట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈ మోడలే ఇస్తాడు. కాబట్టి ఇలాంటి మోడల్ ఒక 2-3 సమ్స్ చేసుకుంటే యూ విల్ బి పర్ఫెక్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రిగ్రెషన్ కోఎఫిషియంట్ గురించి రాయమన్నారు. సిక్స్త్ వన్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. And next one is derive non-equations to fit y it is equals to a plus bx by the method of least squares. It is also an important question and a repeated question. 7th and 8th నేను ఈ 2 మోడల్స్ కూడా ఒక 2-3 సమ్స్ అనేది నేను చెప్పినట్టు 2-3 సమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకటి వచ్చేసరికి లీస్ట్ స్క్వేర్ పారాబోలా ఒక ఈక్వేషన్ ఇస్తారు ఫాలోయింగ్ డేటాని ఫిట్ చేయమని. దాని తర్వాత ఒక్కొక్క వేరియబుల్స్ లో ఆన్సర్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది. కానీ 7th వన్ కొంచెం టైం టేకింగ్. 8th వన్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇది వచ్చేసరికి మల్టిపుల్ రిగ్రెషన్. ఇది ఈజీగా కొంచెం చిన్న ఈక్వేషన్ ఇస్తాడు. సో ఇలాంటిది 2-3 సమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి మోడల్స్. యూ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఫర్ కై స్క్వేర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఏయో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కై స్క్వేర్ ప్రొసీజర్ గురించి రాయమంటారు. 9, 10, 11 వచ్చేసరికి ఒకే దీని కింద ఉంటుంది. ఒకే క్వశ్చన్ అని నేను చెప్తాను ఎందుకంటే అన్ని ఒకే టాపిక్స్. డిఫైన్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. కై స్క్వేర్ మీద మీకు ప్రాబ్లమ్స్ తక్కువ కానీ ఇస్తే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు సాల్వ్ చేయమని. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీకి కై స్క్వేర్ వాల్యూ కనిపెట్టమని. 12th వన్ వచ్చేసరికి ఫైండ్ ది కర్వ్ టు ది బెస్ట్ ఫిక్స్. ఇది వచ్చేసరికి 2025 డిస్టెన్స్లో ఇచ్చాడు ఎంసీఏ పేపర్. సో 12th క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్టైన్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా x1 y అనే అలాంటి మోడల్ ఈ సమ్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి. మాక్సిమం ఈ మోడల్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అని చెప్పరు కానీ ఇస్తే కూడా మనం అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. అటెంప్షన్ కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి. 14th వన్ వచ్చేసరికి డిరైవ్ నార్మల్ ఈక్వేషన్స్ టు ఫిట్ y is equals to a plus bx యూజింగ్ ది మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో ప్రిపేర్ వెల్, ప్రాక్టీస్. యూనిట్ 4లో ఇంకో క్వశ్చన్ ఇచ్చారు స్పియర్మాన్ ర్యాంక్ కోరిలేషన్. ఇంత పెద్ద సమ్ ఇవ్వడు కానీ స్పియర్మాన్ కోరిలేషన్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎందుకో బెస్ట్ అని నేను అంటాను. యూనిట్ 5 వచ్చేసరికి ఎస్టిమేషన్. అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒకవేళ ఇస్తే 7 మార్క్స్లో ఒక సబ్ క్వశ్చన్గా ఏ బీలా ఇస్తాడు. ఏంటంటే మాక్సిమం 2 మార్క్స్కి ఇస్తాడు. డెఫినేషన్స్ అనేది ఉంటాయి శాంపుల్కి, పాపులేషన్కి, స్టాటిస్టిక్కి, పారామీటర్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ ఎర్రర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్ ప్రొసీజర్ అండ్ ప్రాపర్టీస్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ అబౌట్ అన్బయాస్డ్ అండ్ ఎఫిషియన్సీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్, టైప్స్ లేకపోతే నోషన్ అండ్ ఇంటర్నల్ ఎస్టిమేషన్ గురించి రాయమంటారు. ఫిఫ్త్ వన్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎస్ఏ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేట్. ఒక 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటే దాని మీద ఎస్ఏ అనేది ఉంటుంది. ఈ యూనిట్లో కొన్ని 2 సమ్స్ అనేది ఏయూలో వచ్చేసరికి పీవైక్యూస్లో ఇచ్చాడు లాంబ్డా క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్ యూస్ చేసుకుని పారామీటర్ యూస్ చేసుకుని సాల్వ్ అనేది చేస్తారు ఈ క్వశ్చన్. అండ్ ఎంఎల్ ఎస్టిమేషన్ ఫర్ పారామీటర్ లాంబ్డా అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ చేసుకోండి. మినిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ చిన్న సమ్సే ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ నేను లాస్ట్ ఇయర్ మీకు పెట్టాను. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ వీడియో ఒకటి ఉంది. దాంట్లో కొన్ని సమ్స్ ఉంటాయి. అక్కడ ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఆ సమ్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి. 6th వన్ వచ్చేసరికి ప్యూర్లీ 2 మార్క్స్ క్వశ్చన్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఈ చాప్టర్ వస్తే నెక్స్ట్ చాప్టర్ మీకు వచ్చినట్టు. నెక్స్ట్ చాప్టర్లో ప్రతి ప్రాబ్లంలో ఈ 7 స్టెప్స్ మీరు రాస్తారు. సో ఈ క్వశ్చన్స్ అనేది 2 మార్క్స్లో ఉంటాయి. హైపోథసిస్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, నల్ హైపోథసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. థర్డ్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్రర్, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి క్రిటికల్ రీజన్ ఆర్ రిజెక్షన్ రీజన్ అని ఇస్తాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎల్ఓఎస్ వెరీ ఇంపార్టెంట్. 6th వన్ వచ్చేసరికి పవర్ ఆఫ్ టెస్ట్, ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 7th వన్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ టెస్ట్. ఈ 2 మార్క్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 7 శాంపుల్ టెస్ట్. శాంపుల్ టెస్ట్స్లో స్మాల్ శాంపుల్ టెస్ట్స్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ చూడండి. ప్రొసీజర్ ఫర్ స్మాల్ శాంపుల్ టెస్ట్ రాయమన్నారు. సిగ్నిఫికెన్స్ అంటే రాయమంటారు. స్మాల్ శాంపుల్ టెస్ట్ ఒకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్ ఆర్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. అక్కడ మెయిన్స్ అని ఉంది, సారీ ఫర్ దట్, ఇన్ స్మాల్ శాంపుల్. ఈ 2 క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఎఫ్ టెస్ట్ పైన ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్. సో థర్డ్ క్వశ్చన్ కూడా మీరు ఆప్షనలే, థర్డ్ ఇంపార్టెంటే, టీ టెస్ట్ ఫర్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇంపార్టెంట్.
ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పేర్ టీ టెస్ట్ ప్రొసీజర్. ఈ అన్నీ ఒక ప్రొసీజర్తో ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉంటుంది. మీకు రాని ప్రొసీజర్ ఇస్తే 3-4 స్టెప్స్ ఎల్ఓఎస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దాకా సేమ్దే రాస్తారు. దానికి 3-4 మార్క్స్ అని పడుతుంది. సిక్స్త్ వన్ ప్రొసీజర్ ఫర్ రిగ్రెషన్ కోఎఫిషియంట్, అదొకటి ఉంటుంది. సెవెంత్ వన్ ఈ మోడల్ సమ్స్ అనేది ఇస్తాడు. ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ గివెన్ ఇంటెలిజెంట్ టెస్ట్, ద మీన్ స్కోర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ నంబర్ ఇన్ ఈచ్ గ్రూప్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లార్జ్ శాంపుల్ టెస్ట్. స్మాల్ శాంపుల్ టెస్ట్లో యూనిట్స్ వాళ్ళు ఇస్తాడో రాదో తెలియదు, కానీ లార్జ్ శాంపుల్ అయితే పక్కాగా ఉంటుంది. దీంట్లో కూడా కొన్నిటికి ప్రొసీజర్స్ చూసుకోండి. ప్రొసీజర్ ఫర్ లార్జ్ శాంపుల్ టెస్ట్ అని, టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఆర్ స్పెసిఫైడ్ మీన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ మీన్ ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్, రెండు ఒకటే రాస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ప్రపోర్షన్స్. ఒకటి వచ్చినా అన్ని వచ్చేస్తుంది మీకు. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి కర్ణాటకలో రైస్ ఈటర్స్ ఎంతమంది ఉన్నారు, వీట్ ఈటర్స్ ఎంతమంది ఉన్నారు అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సిక్స్త్ అండ్ సెవెంత్. దానికన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ ఈ స్లైడ్లో ఇస్తుంది. నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 3 సమ్స్ 8th, 9th, 10th వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్సే ఇస్తాడు. అండ్ 9th వన్ వచ్చేసరికి ఏయూ డిస్టెన్స్లో ఇచ్చాడు, చూసుకోండి. అండ్ 11th క్వశ్చన్ రేడియో టెస్ట్, ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్. అంతగా అడగడు, కానీ జస్ట్ చూసుకొని వెళ్ళండి టైం ఉంటే. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇన్ ది హోల్ యూనిట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మోడల్ క్వశ్చన్సే మీకు సెమ్లో అనేది అడుగుతారు. రేపు వచ్చే ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ పక్కా ఒకటి అడుగుతారు. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి పడిపోయినా ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోడల్ అనేది పక్కాగా ఇస్తాడు, కాబట్టి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. నేను ఇచ్చానుగా 3 ప్రతి ఇయర్ ఇస్తున్న మోడలే, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దానికన్నా నేను మీకు ఏంటి చెప్పలేను ఈ యూనిట్లో. 12th వన్ కావాలని చేసుకోండి, విశాఖపట్నం తిరుపతి ఐసెట్ ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. 8th యూనిట్ వచ్చేసరికి క్యూయింగ్ థియరీ. దీని నుంచి ఎస్ఏ అనేది మ్యాండేటరీగా రాదు, కానీ ఇట్ ఇస్ అన్ ఆప్షనల్ ఫర్ ఏయూ వాడికి. దీంట్లో 2 మార్క్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాంగ్ ఆన్సర్స్కి ఇయర్ని తప్పించి ఇయర్ ఇస్తాడు. దీంట్లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ క్యూయింగ్ థియరీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్, దాని గురించి రాస్తారు. సెకండ్ వన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్యూయింగ్ మోడల్. థర్డ్ వన్ కెండాల్స్ నొటేషన్ ఫర్ రిప్రజెంటింగ్ క్యూయింగ్ మోడల్, వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎంఎంఎన్ సిస్టమ్, ఎంఎంసి సిస్టమ్ గురించి రాయమన్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిఫైన్ అరైవల్ ప్యాటర్న్, సర్వీస్ ప్యాటర్న్, క్యూ డిసిప్లిన్, సిస్టమ్ కెపాసిటీ, బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్. ఈ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ స్టడీ స్టేట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎంఎంసి క్యూ. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కొన్ని ఉంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అని, ఫిఫో అని, లిఫో అని, దాని బేస్డ్ ఇవన్నీ ఉంటాయి క్యూ మోడల్స్. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి క్యూవింగ్ థియరీలో సమ్స్ ప్రాబ్లం ఏంటి, ఇలాంటి సమ్స్ అనేది ఏయూలో అడుగుతాడు. సో ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సెవెంత్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు 2 మార్క్స్కి. అరైవల్ రేట్ లాంబ్డా 7 కస్టమర్స్ పర్ అవర్ అండ్ సర్వీస్ రేట్ వచ్చేసరికి 10 కస్టమర్స్ పర్ అవర్. ఫైండ్ పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ 5. ఇలాంటి క్వశ్చన్. 8th క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చనే, ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భయపడుకోకండి. ఇంత పెద్ద క్వశ్చన్ ఒకసారి ఏయూలో అనేది నిజంగా అడిగాడు. పెద్దగా ఉన్న ఆన్సర్ వచ్చేసరికి నార్మల్గానే ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్. 7th వన్ టూల్ క్రిబ్ సింగిల్ అసిస్టెంట్ ప్రాబ్లం చేసుకోండి ప్రాక్టీస్, మీకు కనుక టైం ఉంటే వేసాము. సో నేను మీకు ఇక్కడ యూనిట్ 8లో ప్రతి యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 10 to 20 ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను. థియరమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎలాబరేట్ చేశాను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అడగండి. నోట్స్ అనేది కూడా కావాలంటే నా వాట్సాప్లో అడగండి. All the best for your MCA exam. You can drop the exam within 1.5 day also. All the very best. బాగా ప్రిపేర్ అవ్వండి. పాస్ మెంబర్స్ నాకు ప్రిపేర్ అవ్వలేని వాళ్ళకి కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తాను ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవుతే పాస్ అవ్వచ్చు అని. సో ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ యువర్ ఎగ్జామ్స్. మండే నుంచి ఉంది కదా ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.